శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 60వ శ్లోకము. శంకరులు తన మనస్సును ఈశ్వరుని పాదపద్మములను ఆశ్రయింపుమని దానికి ఉపదేశం చేశారు. రోధస్థోయ హృతశ్రమేణ పథికశ్చాయాంతరోర్వృష్టితో భీతస్వస్థగృహం గృహస్థమతిధిర్ధీనః ప్రభుం ధార్మికం దీపం సంతమసాకులశ్చ శిఖినం సీతావృతస్త్వం తథా చేతస్సర్వభయాపహం వ్రజసుఖం శంభోః పదాంబోరుహం. ఈ శ్లోకమునకు భావము: ఓ మనసా, నీవు నీటితో కొట్టుకొని పోవువాడు తీరమును వలె, బాటసారి శ్రమచే చెట్టు నీడను వలె, వాన వలన భయపడేవాడు సుఖకరమైన ఇంటిని వలె, అతిథి గృహస్థుని వలె, ఆర్తుడైన దరిద్రుడు ధనిక ప్రభువును వలె, చీకటిచే ఆవరింపబడ్డవాడు దీపము వలె, చలితో బాధపడువాడు అగ్నిని వలె, సర్వభయములను పోగొట్టునట్టియు సౌఖ్యకరమైనట్టియు శివుని పాదపద్మమును చేరుకో. తోయహృతుడు మొదలగు వారి లక్షణములన్నీ మనస్సులో వలె తీరము మొదలైన వాటి లక్షణములన్నీ శంభుపాద పద్మములో ఉన్నాయి. ఒక్కొక్క రకమైన కష్టం లేక ఇబ్బంది వస్తే దాని ఉపశమనం కోసం ఒక్కొక్కరిని ఆశ్రయిస్తాము. ఆ సమస్య పరిష్కరించడానికి ఆ వ్యక్తి లేక ఆ వస్తువే ఉపకరిస్తుంది. కానీ సామాన్యంగా మన మానవులకు కలిగే అన్ని భయాలను పోగొట్టి రక్షణ కల్పించే శక్తి ఒక్క పరమేశ్వరునికే ఉంటుంది. జగన్నాటక సూత్రధారుడైన పరమేశ్వరుని పాదాలను ఆశ్రయిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మన బాధలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. అందువల్ల ఇతర వృధా ప్రయాసలు విడిచి ఈశ్వర పాదార విందాలను ఆశ్రయించమని శంకరులు సలహా ఇస్తున్నారు. ఆపద వస్తే శంకర పదమే శరణ్యం అని గుర్తించాలి. జీవునికి సంసారంలో ఎన్నో బాధలు భయాలు ఉంటాయి. వచ్చిన ప్రతి బాధకు ఏదో ఒక నివారణోపాయాన్ని మానవులు వెతుక్కుంటారు. ఆ ఉపాయం కేవలం ఆ ప్రత్యేక బాధ నివారణకే ఉపకరిస్తుంది. కానీ పరమసుఖానికి పుట్టినిల్లైన పరమేశ్వర పాదార విందము సర్వభయాలను పోగొట్టి సౌఖ్యాన్ని ఇస్తుంది. పరమేశుని పాదపద్మం సర్వభయాలను సమూలంగా నశింపజేయడమే కాకుండా మళ్ళీ ఎటువంటి భయము వారికి సంప్రాప్తించకుండా రక్షిస్తుంది. అందువల్లే శంకరులు ఆ శంభుని పాదపద్మాలను ఆశ్రయించమని తన మనస్సుకు హితోపదేశం చేశారు. సర్వబాధ ప్రశమనం సర్వసౌఖ్యకరం నృణాం అంటే ఈశ్వరుని పాదములు సమస్త బాధలను తొలగించి మానవులకు సర్వ సౌఖ్యాలను కలిగిస్తాయి అని చెప్పబడింది. అంతేకాదు నా భయం క్వచిదాప్నోతి అని చెప్పబడింది. సర్వ దుఃఖాతిగో భవేత్ అనగా అన్ని దుఃఖాలను అతిక్రమించగలడు అని కూడా ఈశ్వర పాదములకు గల ప్రభావాన్ని గురించి తెలుపబడింది. దుర్దుఃఖం దుఃఖహేతుం వా తం ద్రావయతి యః ప్రభుః రోదనాద్రక్షణాచ్చైవ రుద్ర ఇత్యభిధీయతే. రుద్ర శబ్దానికి అర్థం ఇలా చెప్పబడింది. రుహు అంటే దుఃఖమని అర్థము. ఏ ప్రభువు దుఃఖాన్ని దుఃఖహేతువును పోగొడతాడో అతడు రుద్రుడు అని చెప్పబడింది. అలాగే రోదనము అనగా విచారం నుండి రక్షిస్తాడు కాబట్టి రుద్రుడు అని కూడా చెప్పబడింది. శంకరః అనగా శంకరోతీతి అనగా సుఖాన్ని చేసేవాడని అర్థం. పై స్మృతివాక్యాలను బట్టి భయ నివారణకు సుఖ సంపాదనకు ఈశ్వర పాదాలను శరణు కోరాలని తెలుస్తోంది. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.